అర్థమైందా? లాస్ట్కి వచ్చేసాం అనుకోండి. రాంబుద్రి గారు బాగా అర్థం అవుతుంది కదా, ఇంకొక 2 సెంటెన్సులు ఉన్నాయి. ఇది ఏంటంటే ఆలోచన ఇదంతటిని ఆలోచనే చేస్తోంది అనే విషయం మీకు అవగాహన అయినప్పుడు, ఎస్ సార్ ఇంతవరకు నేను అవగాహన చేసుకుంటున్నాను అంటున్నారు కదా. అందుకని మనస్సు యొక్క ఏ మూమెంట్ అయినా దానిలో ఉన్నటువంటి అసూయ ఆశయాలు ఏదో ఒకటి పొందాలి అనే వాటన్నిటినీ ఆ ఆలోచనలు అనేది అది బలపరుస్తుంది. మైండ్ ఎప్పుడైతే ఈ సత్యాన్ని ఎరుకతో చూస్తుందో, ఎలా అయితే ఒక పాయిజనస్ స్నేక్ చూస్తామో అలా చూడగలిగినప్పుడు అప్పుడు మూమెంట్ ఆఫ్ థాట్ అనేది సంపూర్ణంగా అంతమైపోతుంది. అప్పుడు మాత్రమే ఒక సంపూర్ణ విప్లవం ఉంటుంది. అదేమీ కూడా పాత రూపం యొక్క కొనసాగింపు కాదు. ఈ స్టేట్ అనేది ఎవరు వర్ణించలేరు. ఎవరైతే వర్ణిస్తున్నారో ఆయనకి అది ఎరుక లేదు. ఇప్పుడు నాకు అవగాహన అయిందని నేను అనుకుంటున్నాను. నీ పదాలే కావు, ఈ టోటల్ నీకు చెప్పిన దాని లోపల ఉన్నదంతా అర్థమైంది. వెదర్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఆర్ నాట్ విల్ షో ఇన్ మై డైలీ లైఫ్. నా నిత్య జీవితంలో తెలిసిపోతుంది నేను అవగాహన చేసుకున్నానా లేదా అన్నది అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమవుతోందా రాంబుద్రి గారు? వసంతలత నీకేం అర్థమైందో చెప్పు. అదే దేర్ నో థింకర్. థింకర్ అనేది అది మైండ్. అసలు మైండ్ అనేది ఒక మెకానిజము మన శరీరంలో. ఆ మెకానిజం ఏంటంటే అది పని చేస్తున్నంత కాలం అది ఏదో ఒక రకమైన ఆలోచనలు అవి తెచ్చి పెడుతూ ఉంటుంది. మైండ్ తాలూకు మూవ్మెంట్సే ఈ ఆలోచనలు. ఈ థింకర్ ఎవరు? నేను అతను అన్నాడు కదా, ఒక అతను ఇంకెవరో నా వాచ్ చేస్తూ ఉండాలి నేను నా ఆలోచనలని. మనం సాధారణంగా ట్రెడిషనల్ గా ఒక బ్రహ్మ అని గాని, పరమాత్మ అని గాని, ఆత్మ అని గాని మనం వాటికి పేరు పెట్టుకుంటాము. వాచర్ ఒకడు ఉన్నాడు, భగవంతుడు నేను చూస్తున్నాడు సుమి అని. అది మన తాలూకా మైండ్ తాలూకు ప్రొజెక్షనే. ఆ ఎవరో ఉన్నారు అన్నది కూడా మైండ్ క్రియేట్ చేసిన ఆలోచనే. అందులో మనం బందీకృతం అయిపోతున్నాం, కండిషన్ అయిపోతున్నాం. ఈ మైండ్ రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలు అనేక రకాల ఆలోచనలు, ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, కోపం. తర్వాత ఒక్కొక్కప్పుడు ఏంటంటే మైండ్ హుక్ అయిపోతూ ఉంటుంది. ఏదైనా ఒక పర్టికులర్ ఆలోచనలో ఒకే ధోరణిలో ఆలోచించడానికి ఇంకా అందులోనే ఉంటూ ఉంటుంది, బయటికి రాలేదు. ఈ రకమైనటువంటి మైండ్ తాలూకు లక్షణాలు. ఎప్పుడైతే మైండ్ తాలూకు మూవ్మెంట్, ఆ థింకర్ అనేవాడు కూడా మైండ్ ప్రొజెక్ట్ చేసినటువంటి విషయమే. ఆ విషయం నువ్వు గ్రహించాలి. ఎవరో మన మీద చూస్తున్నారు, చేస్తున్నారు అనేటువంటిది ఆ అది సరైనది కాదు. తర్వాత అదే ఇప్పుడు మనం ముస్లిము, క్రిస్టియను, హిందూ అని మనం అనుకుంటూ ఉంటామే. నేను ముస్లింని, నేను క్రిస్టియన్. ఇది మైండ్ తయారు చేసిన మనం పాస్ట్ ట్రెడిషన్స్ పట్టుకొని వాటిని మైండ్ ఏమో దాన్ని అలాగా రూపుమాపుతూ అంటే రూపం తీసుకొస్తూ ఉంటుంది. నువ్వు ముస్లిం అని, నువ్వు అదర్వైజ్ ఏమీ లేదు, అందరూ ఒకటే, ఒక మైండే ఉంది. ఆ మైండ్ లో వచ్చే ఆలోచనల కారణంగా ఈ రకరకాల భేదాలన్నీ సృష్టిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మైండ్ లో ఆలోచనలు అవి ఆగిపోతాయో అప్పుడు నీకు ఆ ఫ్రెష్ గా ఆ అసలైనటువంటి స్థితి వస్తుంది. ఆ మైండ్ ఆలోచనలు అవి అందుకే నిశ్చలత్వం అంటారు. ఆ మైండ్ నిశ్చలంగా ఉంటే ఉండేదే ఆ స్థితి, అదే అసలు రియలిస్టిక్ స్థితి. మిగతాదంతా కాల్పనికమే, తర్వాత కండిషన్ డే అని. అంటే ఈ ఫ్యాక్ట్ నేనుని, ఆలోచించేవాడిని, చూసేవాడిని, వాచర్ని, సెన్సార్ని మనస్సే చేస్తోంది. మనస్సు ఆలోచనలే ఇవి అని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మీకు ఆలోచనలన్నీ అంతమైపోతాయి. అంతం అయిపోతాయి. నేనున్నానని ఫీల్ అవుతున్నాం కదా, ఆ నేను నా ఆలోచన చేసింది. నేను ఎన్నోసార్లు అదే చెప్తూ అవును. ఉంటాను కదా, ఆలోచన చేత తయారైన నేనున్నానా? అది అదే జన్మ జన్మల అది నుంచి అప్పుడు ఆ ఆలోచనలు భ్రాంతి, ఉండవు. ఆ అసత్య భ్రాంతి అలవాటైపోయింది మనకి. అవును, అవును.
ఎందుకు నేనున్నాను, నాకు ఇష్టం, నాకు ఇది, ఇదంతా ఆలోచన జిమ్మిక్కు. ఉమ్, అదే అది తెలియాలి. అది మనం సాధారణంగా తెలియదు, అదేదో ఇంకేదో అనుకుంటాం అది. కానీ అది మనం చేసుకుంటుందే, మన కండిషన్ మైండ్ క్రియేట్ చేసిన విషయమే మొదటిసారి అది. ఆంజనేయమూర్తి గారి భార్య ఇవాళ కృష్ణమూర్తి గారిది విని మొన్నాడు అన్నారు, ఈ దుఃఖం అంతా నాది కాదు కదా, ఆలోచనది కదా అని నాకు అర్థమైంది అన్నారు. ఎంత బాగా అర్థం చేసుకున్నారో ఒక్క రోజులో. అంటే అవును, అవును, అక్కడ అది కదా ఆలోచన తయారు చేస్తుంది వీటన్నిటిని. అవును. డేంజర్ ఎక్కడ ఉంటుందంటే అది మర్చిపోతాం, మనం దాంట్లో మునిగిపోతాం. ఎందుకంటే దాని పవర్ ఎక్కువైపోయింది, భ్రాంతి పవర్ ఎక్కువ ఉంది మన మీద. అది సత్యం పవర్ కంటే భ్రాంతి పవర్. అందుకే మనం పవర్ ఎలా ఎక్కువైపోయి ప్రార్థిస్తాం, తమసోమ జ్యోతిర్గమయ అసతోమ సద్గమయ, ఈ భ్రాంతిలోంచి నన్ను బయటకు తీసుకెళ్ళు అని అడుగుతున్నాం. అవును, అవును. అలాగే అనిత్యమైన జగత్తే సత్యమని, లేని నేను ఉన్నానని జీవించడం వల్లే మన జీవితం అంతా దుఃఖాల పాలవుతుంది. అవును. వాళ్ళ టాపిక్ అర్థం చేసుకుంటే చాలా మౌలికమైన టాపిక్. ఏం రామముద్రి గారు చెప్పండి, విన్నారా? నమస్తే. నమస్తే మేడం. నమస్తే. విన్నాను మేడం. అదే మేడం, అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారి తర్కంతో మనం ఆలోచన చేస్తే, తర్కం కాదండి అది. అంటే తర్కం అంటే ఇంకెవరో అపోజిట్ గా చెప్తూ ఉంటే మనం దాన్ని ఖండిస్తూ ఉండాలి, అంటే అది తర్కం. ఆలోచన ఇదే ఆయన చెప్పిన యథార్థం. యథార్థమే అది. అంటే అందులో మనం కరెక్ట్ గా ఆలోచన చేస్తే ఆయన చెప్పింది వాస్తవం అనిపిస్తుంది. ఎందుకు అని అంటే కండిషన్ మైండ్కే ఇవన్నీ జరుగుతున్నాయి. కండిషన్ అంటే నేను హిందువును, నేను ఒక కండిషన్లో ఉన్నా, ఒక ముస్లిము వాడు కండిషన్లో ఉన్నాడు, ఒక క్రిస్టియను వాడు కండిషన్లో ఉన్నాడు. వాడు కండిషన్ అయిన దానికే వాడు నమ్ముతున్నాడు. అంటే మిగతాది అన్నిటినీ ఖండించుకుంటూ ఉన్నాడు. అంటే వాడి నమ్మకాలని వాడు పోగు చేసుకున్న స్థితిని వాడు అనుభవిస్తూ వాడు అదే సత్యము అనే ఇదిలో ఉన్నాడు. అట్లాగే అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అయితే వాడికి ఒక ముస్లింకు రాముడు కనిపించాడు, ఒక ఒక హిందువుకు మహమ్మద్ కనిపించాడు. అలాగే ఒక క్రిస్టియన్కు హిందూ లేకపోతే మహమ్మదీళ్ళు ఎవరు కనిపించారు. వాని ఆలోచన ఏదిందో ఆ ఆలోచన పరిధిలోనే ఆ దేవతల యొక్క స్వరూపం కానీ ఆ దేవతల యొక్క మనస్థితి కానీ అన్నీ కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అంటే ఇది ఆ పరిధి అంటే గీసుకున్న పరిధిలోనే ఒక ఆకారం కానీ ఒక ఆలోచన కానీ ఏర్పడుతున్నది. అంతకు మించి ఇంకా వేరే ఏమీ లేదు. అయితే వాస్తవమైన స్థితి ఏది అంటే వీటన్నిటినీ దాటి వెళ్ళగలిగితేనే వాస్తవమైన స్థితి అనేది ఒకటి ఉంది అని చెప్తున్నారు. అలాగే ఇది మతపరమైన ఆలోచన అయినా సరే, లౌకికపరమైన ఆలోచన అయినా సరే, అన్నీ కండిషన్తో కూడిన ఒక స్థితిలోనే నడుస్తున్నాయి. అంటే ఇది కాలం తెచ్చిన ఒక స్థితి. కాలం తెచ్చిన స్థితి అంటే కాలము ఈ శరీరాన్ని తీసుకొచ్చింది. మనస్సే తెచ్చింది కాలాన్ని. అవును మేడం. కాలము కాలం ఏం తెచ్చింది అంటే దేహాన్ని తెచ్చింది, మనస్సును తెచ్చింది. అవి ఉన్నంత కాలం వరకు కాదండి, మనస్సే కాలాన్ని. టైమ్ ఈజ్ థాట్. థాట్ అన్నది టైం అన్నది థాటే. ఇప్పుడు మనసు కాలాన్ని తెచ్చింది అంటే దేహం ఎక్కడి నుంచి వచ్చినట్టు మేడం? మనస్సే ఆలోచిస్తుంది కాలాన్ని. మనస్సు లేకపోతే కాలం లేదు. మనసు లేకపోతే కాలం లేదు. కాలం లేకపోతే అంటే ఇప్పుడు దేహం ఎక్కడి నుంచి వచ్చింది మేడం? దేహం ఉంది అంతే, ఎక్కడ మనస్సు పట్టే నేను. అంటే ఇప్పుడు దేహం ఆకారం తీసుకోవడానికి కారణం మనసేనా? నేను దేహాన్ని అన్న భావాన్ని తెచ్చేది మనస్సే. ఇంకా అది సూక్ష్మంగా వెళితే సృష్టి మనస్సు ఉంటేనే సృష్టి ఉంది, లేకపోతే సృష్టి లేదంట దత్తాత్రేయులు.
మనసు ఉంటేనే సృష్టి ఉంది. ఆహా. అది ఎంత ఉహుహు. మౌలికమైన టాపిక్ కదా ఇది, మీరు చెప్పండి. మీకు అవును అర్థం మేడం. కావట్లేదు, మీరు అవును మేడం. ఆమోదించట్లేదు కదా. అంటే నాకు అర్థం కావట్లేదంటే అర్థం అవుతుంది, కానీ కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఎక్కడంటే ఆ, కృష్ణమూర్తి గారు చెప్పింది 100% అర్థమైంది. ఏది ఆ, ఒక క్రిస్టియన్ కాదు కాదు, ఆలోచనతోటి మీకు ఇక్కడ యేసుక్రీస్తు. మెయిన్ గా ఉమ్, అర్థం అవ్వాల్సింది, ఉమ్, నేనుని, ఆలోచించేవాడిని, చూసేవాడిని, ఆ, వాచర్ని, ఉమ్, ఇవన్నీ కూడా ఉమ్. ఆలోచనలు. ఆలోచనే తయారు చేస్తుంది వీటిని. అంటే నేను యొక్క స్వరూపం అంతా ఆలోచనేనా? ఆలోచనే తయారు చేసింది, ఆలోచన లేకపోతే నేను లేను. ఉమ్. ఆయన కూడా అంటున్నాడు కదా, నాకు అలా కాదు, నేను ఉన్నాను దీనికి ఆలోచనకు అతీతంగా, ఆలోచించేవాడికి అతీతంగా, అంటే అది ఆ విషయం మనం చూద్దాం అన్నారు. అయితే మరి ఇప్పుడు ఇప్పుడు ఓ నేను నేను అనేది వ్యక్తపరుస్తున్నదంతా ఆలోచన అని చెప్తున్నారు. ఆ, ఉమ్. అయితే మరి ఆ, అసలు నేను వీటన్నిటికీ ఆ, అతీతంగా ఉందన్నట్ట. అంటే ఇప్పుడు ఈ ఆలోచన ఆగిపోతే ఆ నేను అసలు స్టార్ట్ నేను అవుతుందా? లేదు, మీరు అదే కదా, అతను కూడా ఇందాక నుంచి నేనున్నాను వీటికి అతీతంగా అంటున్నాడు కదా. ఉమ్. ఫైనల్ గా ఆయనకు అర్థమైంది, ఇది ఆలోచన తయారు చేసింది ఆ నేనుని. అసలు నేనే లేదా? నేను లేదు కదండి, ఆలోచన లేకపోతే నేను లేను, జగత్తు మరి లేదు. ఆత్మ అనే ఆత్మ 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 అనేది మనం అసలైన పేరు నేను పెడతాం అంటారు ఆత్మ కదా. అని, దానికి ఒక పేరు పెడుతున్నాం, అది ఆలోచనకి. సోల్ అని, ఆత్మ అని, దానికి ఒక పర్మనెన్సీ ఇస్తుంది ఆలోచనే. ఇప్పుడు ఆలోచన ఇందాకలు మీరు దాటిపోతే ఉన్నది వినలేదాన్ని, ఆయన ఏమన్నారంటే ఆలోచన ఈ ఉమ్, వాచ్ చూసేవాటిని తయారు చేస్తుంది, అది శాశ్వతంగా ఉమ్, అని దానికి ఒక ప్రతిపాదన ఇస్తుంది. ఒక థాట్ ఇంకో ఉమ్, థాట్ని డామినేట్ చేస్తుంది, వీటి మధ్య సంఘర్షణలు వస్తున్నాయి మనకి. జీవితమే సంఘర్షణ. ఉమ్, ఉమ్, ఆలోచించేవాడు, వాచ్ ఉమ్, చేసేవాడు లేడు, ఉమ్, సెన్సార్ ఉమ్. చేసేవాడు, ఇవన్నీ లేడంటే ఏంటి, ఇవన్నీ ఆలోచన తయారు చేస్తోంది, ఇవన్నీ ఆలోచనలే, కొనసాగింపు, ఆలోచనల కొనసాగింపే నేను. అంటే ఆలోచన ఒక్కొక్కసారి ఒక్కొక్క స్వరూపం మార్చుకొని ఒకే మార్చుకుని ఆ, దానికి ఆపాదిస్తుంది నువ్వు శాశ్వతుడివి అని. అంటే అంటే అదే కండిషన్. ఆ, ఒక్కోసారి అదే అదే మళ్ళీ ఖండించడం కూడా అదే చేస్తుంది. చేస్తోంది. అందువల్ల ఏంటంటే ఒక ఆలోచన సంపూర్ణంగా దాన్ని తీసి లేదు, ఒక పార్ట్ని తీసేస్తే ఇంకా ఉంటుంది గనక ఆలోచనతో ఉమ్, ఆలోచన మనం పూర్తిగా తీసి లేకపోతున్నాం. అది నిశ్చలం అయినప్పుడే అసలైన, అంటే ఈ పాయింట్ మీకు అర్థం అవుతే, అతను ఏమన్నారు, ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్, వాట్ ఈస్ దట్ ఫ్యాక్ట్, ఇవన్నీ ఆలోచనలే, నేనన్నది ఒక ఆలోచన, చూసేవాడు అన్నది ఒక ఆలోచన. మీకు అర్థమైందా? ఉమ్, ఉమ్, ఇది ఆలోచన సుమా అనే ఫ్యాక్ట్ మీకు అర్థం అవుతే మీరు ఆలోచనలు ఉమ్. అంతమైపోతాయి అన్నారు. అప్పుడు ఆలోచనలు ఎందుకు మనం వాటిని పోషిస్తాం? మనం చేసేదంతా అప్పుడు మనలో అప్పుడు ఉన్న అసూయని పోషిస్తున్నాం. అంతమైపోతా అం- అంతమైపోతే అస్తిత్వం పోతుందిగా. అస్తిత్వం ఎవరికి ఉందండి? ఆలోచనలు. ఏమంటారు? మన యొక్క ఆలోచన. రియాలిటీ తెలుసుకోవడమే అస్తిత్వం పోవడం. అంతే కదా. అస్తిత్వం ఎక్కడుంది? మన మనసు తయారు చేసే అస్తిత్వాన్ని మనం శాశ్వతం అనుకుంటున్నాం. మనసు తయారు చేస్తుంది ఇదంతా. అందుకే ఓ దగ్గర భావ ప్రపంచం అంటారు, భావాలతో వచ్చింది ఇది. భావం లేకపోతే ప్రపంచం లేదు, నేను లేను. నేను ఈ పాయింట్ త్రిపుర రహస్యం చెప్పినప్పుడు ఎన్నిసార్లు జోక్గా చెప్పానో అది అందరికీ అర్థం అవ్వలేదు అప్పుడు. లేని ఇప్పుడు నేనుకి మనం ఎంత అంకితం అవుతున్నామని. భావ ప్రపంచం అంటే ఇప్పుడు ఆ, భావం అంటే ఆలోచన. అవును మేడం. భావ ప్రపంచం అంటే ఇప్పుడు భావం పోయినప్పుడు ఇంకా ఏం లేదన్నప్పుడు, అంటే ఒక కోమాలో ఉన్న వ్యక్తికి భావం కాదండి, పోయింది కదా. మీకు అది ముందు అది భావం పోగొట్టుకుంటే మీకు అవన్నీ అదంతా ఇప్పుడు ఆ మనస్సుతో మీకు పట్టుకోలేరు. అందుకే ఎవరైతే నాకు తెలుసు అంటారే వాళ్ళకి ఏమీ తెలియదు అన్నారు. ఎందుకంటే మనస్సు దాన్ని పట్టుకోలేదు. ఆ స్థితిని ఇందాక చెప్పారు కదా, ఇట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ అని. అది డిస్క్రైబ్ చెయ్యలేం మనస్సుతో. అదంతా మరి ఆలోచన అన్న అవగాహన మనసు వస్తే, ఇది ఈ ఆ, నేను అన్నది ఆలోచన సుమా, ఆలోచన కొనసాగింపే నేను కొనసాగింపు.
అవును మేడం. ఈ దేహం ఉంది, ఈ మనసు ఉంది. ఇప్పుడు నేను ఆలోచన పోగొట్టుకుంటున్నాను. నాకున్నది ఏంటి ఇంకా? ఈ పోగొట్టుకోండి మొదట, అప్పుడు మీకు అప్పుడు అడగండి. ఈ నేను ఆలోచన తయారు చేసింది అన్నది అర్థం చేసుకోండి, అప్పుడు మీకు ఏముంటుంది అన్నది మీరు ఇప్పుడు అడగండి. అది అర్థం చేసుకుంటే వచ్చేదా? లేకపోతే మళ్ళీ అది ఇంకొకటి ఏదో ఇట్ కెనాట్ ప్రక్ బి డిస్క్రైబ్డ్ అని చెప్పారా అక్కడే? ఇవాళ చదివేమా? అవును మేడం. అంటే ప్రక్రియ చెప్తున్నారు కదా! ధ్యానంలో వస్తుంది అని. అది ధ్యానంలో ధ్యానంలో మ కాదండి. ఆయన ఏమన్నారంటే ఇఫ్ యు అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్. ఏమిటా ఫ్యాక్ట్? వాచర్ అన్నవాడు ఒక ఆలోచన, నేనన్నది ఒక ఆలోచన అనే ఫ్యాక్ట్ నీకు అర్థం అవుతే, ఆయన ఏం చెప్పారంటే నీ హ్మ్. మనస్సు నిశ్చలమైపోతుంది, మనస్సు అంతమైపోతుంది. హ్మ్. అవగాహన నాట్ విత్ వర్డ్స్, ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ కాదు, కంప్లీట్ అవగాహన చేసుకుంటే మనస్సు నిశ్చలం అయిపోతుంది. ఓహో, మనస్సా ఇదంతా తయారు చేస్తుంది అని ఎప్పుడైతే తెలిసిందో మనసు నిశ్చలం అవుతుంది. కంప్లీట్‌గా నిశ్చలం కావాలి అంటే ఆహ్, అవగాహన అవ్వాలండి. ఇప్పుడు నేను అన్నది ఉంది అని కదా మీరు కొనసాగిస్తున్నారు. మీకు కూడా అవును మేడం. ఎప్పుడో ఒక 2, 3 జూములు మనం మాట్లాడాము ఈ విషయంలో. ఆయనలాగే అవును మేడం. నేనున్నాను కదా అన్నారు అవేళ. అవును. అరే, నేనున్నాను అన్నది ఆ ఆలోచన కొనసాగింపు. మరి నేనును కనుక్కో అని అంటున్నారు కదా! నేనును ఏ నేనును కనుక్కుంటే అది కనుక్కోవాలి? లేదని తెలుస్తుంది. అదే కదా, నేనెవరో తెలుసుకో అంటే నేనుకు వెళ్తే ఆ మూలానికి వెళ్తే అది లేదని అర్థమైపోతుంది. అది ముందు చెప్పరు కదా అలా. పోయిన తర్వాత పరిస్థితి మీకు ఒకటి చెప్పనా ఏంటి రామపుత్రి అనేది గారు, ఇప్పుడు ఆ! జన్మ ఆ! జన్మలే ఈ కండిషనింగ్ మనకు అలవాటు అయిపోయింది. వీఆర్ కండిషన్. భ్రాంతి సత్యము అన్న అవును. కండిషన్ లో ఉన్నామండి. అది అవును మేడం. ఎవరంతటి వాళ్ళే ఇలా కాదు, నిజంగా మనం మన లోపలికి వెళ్ళి చూసుకుంటూ ఉంటే మనకు అర్థం అవుతుంది. హ్మ్. ఆయన ఏమన్నారు, అవ్ పదాలతో ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ చాలదు, ఆ సత్యాన్ని మనం ఫీల్ అవ్వాలి, అప్పుడు ఆలోచన అంతం అవుతుంది. అంటే ఇది ప్రతి క్షణం ఎరుక అంటే అదే. అంటే అది ఆహ్, ఆహ్, ఈ ఆహ్, 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 అంటే అంటే ఇక్కడ ఆయన ఇంకో ఆలోచన రకంగా హ్మ్. చెప్పాలంటే ఉన్నది అనంతత్వమే, నేనన్నది లేదు. అదే కదా హ్మ్. సుప్రీం ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది అంటే ఏంటి, అనంతత్వంలో అనంత విజిటం ఉంది. అక్కడ పోగు చేసుకోవడం లేదు, గత జ్ఞాపకాల మీద ఆధారపడదు. ఆ నిరంతరం అది ఏ క్షణం కా క్షణం అనంతమైన ఆనందంతో, ప్రేమతో, పరమ శాంతితో, పరమ క్రియేటివ్ ఇంటెలిజెన్స్ తో వర్క్ చేస్తూ ఉంటుంది అక్కడ. ఈ నేనొచ్చే అన్ని పానకంలో పుడకలాగా ఇబ్బందులు కలిగిస్తుంది. అందుకే నేను లేకపోతే అంత అది ఉంటుందని ఒక దగ్గర ఎవరో జోక్ చెప్తారు. ఆ నేనన్నది పోతే ఉన్నదే అనంతత్వం. అదే మేడం. ఆ శూన్య స్థితిని మీరు అది మనకు మీరు అవగాహన గాక ఆలోచించకండి, మీ ఆలోచనకు అందదండి. మీరు ఎందుకు అది ఆలోచిస్తారు? ఇప్పుడు నేను పోగొట్టుకోవడం అనేది ఇది ఆలోచన సుమా అన్న విషయం తెలుసుకోవడం, అది నేర్చుకోండి ముందు, అది తర్వాతది వదిలింది. మీ మనస్సుతో దాన్ని పట్టుకోలేరని ఆయన చెప్పారు కదా, పట్టుకోవడానికి హ్మ్. ఎందుకు ప్రయత్నిస్తారు? అది అయితే ఇప్పుడు వర్ణించబడదు. ఇప్పుడు 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 నేను నేను పోగొట్టుకోవాల్సిన స్థితి గూడా నా మనసు నుంచే నేను జేయాలి గదా ప్రయత్నం. అవును, మనస్సు అనేదే నా నేను తయారు చేసింది, నేను లేను అన్నప్పుడు అర్థం అవుతుంది కదండి. హ్మ్. ఆ భ్రాంతిని సత్యం అని అలవాటైపోయాను. అంటే ఇక్కడ ఏం జరగాలి అంటే ప్రతి క్షణము ఖండించుకుంటూ వెళ్ళడమే జరగాలి. ఖండించుకుంటూ వెళ్ళడం అంటే ఆహ్, ఈ ఎరుకను అవగాహన చేసుకొని ఖండించుకుంటూ వెళ్ళాలి. అంతే గదా మేడం జరగాల్సింది ఇక్కడ ఎరుకతో, ప్రక్రియ? హ్మ్. మీరు ఎరుకతో ఉంటే ఆటోమేటిక్ హ్మ్. గా ఇది ఆలోచన కొనసాగింపని తెలిస్తే గ్యాప్ అయిపోదు. పాముని చూసినట్టు చూడమంటున్నారు ఆయన. పాముని ఎంత హ్మ్. యథార్థంగా చూస్తారో అంత యథార్థంగా దీన్ని చూడమన్నారు. దేన్ని? ఇదంతా ఆలోచన కొనసాగింపని. మనకిప్పుడు ఇక్కడ ఇక్కడ ప్రాథమిక అవగాహన అవగాహన ఎక్కడ రావాలి అంటే ఆహ్, ఇప్పుడు ఆహ్, ఆలోచనకు ఆలోచన పరిధిలో ఏం జరుగుతుంది అనేది అవగాహన రావాలి. ఆలోచన పరిధిలో ఏం జరుగుతుంది అంటే జరిగేదంతా ఆలోచన నే పరిధే. ఆ! అంటే నేను హిందువు
ఓ ఓ హిందూ యొక్క నమ్మకాలతోటి నేనున్నాను అంటే నాకు వేరే మతం యొక్క స్థితి నాకేం తెలియడం లేదు. అంటే ఇది ఒక ఆలోచన అంటే మన సృష్టించిన. ఆలోచన ఉమ్, కండిషన్ అయిపోయి ఉంటుంది కదండి. అవునా? అవును నేను మేడం, అవును హిందువుని మేడం, అన్న కండిషనింగ్ లోంచి అది ఉత్పత్తి అవుతుంది ఆలోచన. అవును మేడం. అందుకని అమ్మవారిని చూసేను, కృష్ణుని ఆ, చూసేను, రాముని చూసేను అంటాం. ఆ, క్రిస్టియన్ ఇది కూడా కండిషన్డ్ ఆలోచనల మీద మనం ఇప్పుడు మీరు ఏంటంటే నేనన్నది ఉన్నానన్న దానికి కండిషన్ అయిపోయారు. అందుకే మీకు కష్టంగా పోరాడుతున్నారు. ఆ అవును. కండిషనింగ్ ఎలా ఉందంటే చాలా ఐరన్ లాగా అయిపోయింది మీకు కదా. మీకే కాదు అందరికి. ఐరన్ కంటే ఎక్కువ గట్టిగా అయింది అది, ఆ ఆ దాంతో కండిషన్. ఏంటంటే నేను లేనా, అతను కూడా అదే కదా, నేను మాత్రం ఉన్నానని నేను అనుకుంటున్నానండి అంటే నాకు మొన్న మీ లాస్ట్ టైం మనం మీతో మాట్లాడిన సంభాషణ గుర్తొచ్చింది. అతను మీలాగే అంటున్నాడు, నేను ఉన్నానండి ఎక్కడో నేను ఉన్నానంటాడు. అంటే ఇప్పుడు ఒక క్రిస్టియన్కు యేసు ప్రభు కనపడడం కానీ, ఒక హిందూకు రాముడు కనపడడం కానీ, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే అసలైన కండిషన్ నేనే అది సృష్టి. కండిషన్ జ్ఞానం మీద అసలైన ఆధారం. నేను కండిషన్ ఆ జ్ఞాపకాలు ఉంటాయి కండిషన్. కదా చదివినవి అవి. ఆ, ఆ. అయితే అయితే అసలైన నేను ఏం పాత్ర వహిస్తుంది ఇక్కడ? ఏంటండి? ఏదైతే ఏదైతే ఈ రెండిటికి అతీతంగా ఉందో, అంటే ఆ ఆలోచనకు కండిషన్కు ఇవన్నీ ఏదైతే అతీతంగా ఉందో దాని పాత్ర ఏమైనా ఉందా అంటే, ఇప్పుడు నేను ఇప్పుడు హిందువును, అది వదిలేస్తారా మీరు? నాకు ముందు మీ ఆ, అటెన్షన్ అంతా దేని మీద పెట్టాలంటే మనస్సు నేను తయారు ఆ, చేసింది అన్నది సంపూర్ణంగా అవగాహన చేసుకోండి. ఉమ్, మీరు మనస్సుకు పట్టుబడిన దాన్ని అది అస్తమానం అటే వెళ్తున్నారు. ఉమ్. అవాంగ్మానస గోచరమైన దాన్ని మనసుతో పట్టుకుందాం అనుకుంటున్నారు, అవదు. అదే అంటే మనకు వచ్చే అనుభూతులన్నీ భ్రమనే. మనస్సు ఏం చేయాలి? మరి సత్యంగా ఎందుకు గోచరిస్తున్నాయి మేడం? అంటే నాకు ఇది ఆ మాయ, వచ్చింది ఇది అని. మాయ, పవర్, ఇల్యూషన్ అన్నారు కదా ఇందాక అక్కడ, భ్రాంతి. అంటే మరి ధ్యానంలో భ్రాంతి ఆ, చాలా. అదే ని- చూడండి, ఒకసారి ఒక ఆవిడ నేను లేనని ఉమ్, నాకు తెలుసు అని అనిపిస్తుంటే ఒక ఆయన అడిగారు. కానీ నేను ఉమ్, ఉన్నానన్నది అది మర్చిపోయి ప్రతి నిమిషం నేను ఉన్నాను అనుకుంటున్నాను, నాకు తెలుసు ఉమ్, నేను లేనని. అంటే నీకు ఉమ్. ఎన్నో వేల జన్మల నుంచి అలవాటు అయిపోయింది అన్నారు ఆవిడ. అంటే ప్రక్రియ అర్థమైందా? అవసరం లేదా? ఇప్పుడు ధ్యాన ప్రక్రియలో అది చేరుకుంటారంటారు కదా, ధ్యానం అది అది చేసేది అవసరం ఎవరండి? లేదా? నేనే లేనప్పుడు. అంటే ధ్యానం చేసేది కూడా మనసేనా? అంతే కదా. ఆ మనస్సు లేకపోతే ఉన్నదే రియాలిటీ. అంటే మనసు అదే ఏం చేస్తుంది? అష్టావకర గీతలో నేనెవరు, ఉమ్, ధ్యానించేవాడెవడు, ధ్యానించబడేది ఏంటి, రెండెక్కడ అని అంటారు. మీరు అది వినలేదేమో అష్టావకర గీతలో. అంటే జనకుడు చెప్తూ ఉంటాడు, అదే నేనే, ఆ ధ్యేయ వస్తువు ధ్యేయము వేరుగా లేవు, అప్పుడు ధ్యానం ఎందుకు అని ఒక ఇది ఉంటుంది అక్కడ. అదే అదే కృష్ణమూర్తి గారు చెప్పేది, మరి ధ్యానించేవాడే మన శాస్త్రాలు అవే చెప్తున్నాయి, మనకు అర్థం కావట్లేదు. మన ధ్యానించేవాడే శాస్త్రాలు ఎక్కడ నువ్వు ధ్యానింపబడవాడు. అక్కడ కోవిలికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టు అలానే జీవితం అంతా గడుపని చెప్పలేదు. మనకి ప్రమాణం ఏమిటి తెలుసా? భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఈ మూడింట్లో అలా చెప్పలేదు. అక్కడంతా భగవద్గీత ఈ మూడింట్లో కూడా చెప్పింది ఒకటే, మనసును అంతం చేయమనమే చెప్పింది అంతే. మరి మనం దాన్ని మాత్రం ఎప్పుడు చెయ్యం. అదే మనసును ఉమ్, జరుగుతున్నదంతా మనస్సు జిమ్మిక్కులే జరుగుతున్నాయండి. మరి మనసుకు అతీతంగా పోవాలంటే ఈ ధ్యానం ఇది అని మళ్ళీ అవి చెప్తున్నారు కదా, అది ధ్యానం అది ప్రక్రియ ఎవరండి? మీరు ఏమిటి చేస్తారండి? కళ్ళు ఆ, మూసుకుని నిద్రపోవడమా ధ్యానం? మనస్సు పోకడలని గ్రహించుతూ ఉంటే ఏ అంటే విధంగా అంటే వాచర్ని, ఆ, చూసేవాడిని, అన్ని ఉమ్, మనస్సే. అది ఆ చేసేవాడు కూడా మనసు ఆలోచనే. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము మనము?
ధ్యానం అనే దాని పేరిట ఒక ప్రక్రియ నుంచి ఇంకొక ప్రక్రియలోకి మనస్సుతోనే వెళ్తుంది, తీసుకెళ్తున్నాం అంతే. తీసుకెళ్ మనస్సు, నేను లేను అక్కడ, ఇదంతా మనస్సు. తీసుకెళ్లేవాడు ఎక్కడ అంటే ఉన్నాడు? ఇప్పుడు 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 ఒక్కటి జరగాలి. ఆ ఒకవేళ ధ్యానమే కరెక్ట్ అనుకుంటే ధ్యాన ప్రక్రియలో మనసుకు అతీతంగా పోయాము అని చెప్తున్నారు కదా. ఒక్కసారి పోయిన తర్వాత మనసుకు అతీతంగా మళ్ళీ దీంట్లోకి పరిధిలోకి వస్తున్నారు అంటే ఇది భ్రమతో కూడిన స్థితి అని కానీ వాళ్ళు నిజమైన ఎక్కడ స్థితి కాదు. మనస్సుకి, ఇప్పుడు ఆయన ఏమంటున్నారండి, ఈ ఫ్యాక్ట్ నీకు అర్థం అవుతే మనసు నిశ్చలం అవుతుంది. అది అర్థం కానంతసేపు మనసు నిశ్చలం అవ్వదు. మనసు నిశ్చలం లేకపోతే ఆ సత్యం లేదు అక్కడ. అంటే యోచనతోటి సాధించాల్సింది ఈ ప్రక్రియను మనం వేరే విధంగా చేస్తున్నాం అంతే. ఇంకా యోచనతో సాధించలేమండి. ఆలోచన, యోచన అన్నా, భావన అన్నా, ఆలోచన అన్నా, మైండ్ అన్నా ఒకటే. యోచన అంటే ఆలోచన. అంటే మరి ఇప్పుడు మనం మనసుకు అతీతంగా పోవాల్సిన అదే స్థితిని కదా. ఇప్పుడు మీరు గమనించమని. ఎక్కడో పాత జ్ఞానం పక్కన పెట్టండి. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఏమన్నారు, ఈ ఆలోచించేవాడు, చూసేవాడు, సెన్సారు, ఇవన్నీ మనసు యొక్క ఆలోచనలు అన్న సత్యం నీకు అర్థం అవుతే, మాటలతో ఇంటెలెక్చువల్ గా కాకుండా, అప్పుడు నువ్వు నీ మనసు నిశ్చలం అవుతుంది అని చెప్పారు. మీరు ఆ అన్- అన్- సెంటెన్స్ అన్- జాగ్రత్తగా మీరు అంటే లోతుగా అర్థం అవును అవును చేసుకోవట్లేదు. అవును మేడం. అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పింది కరెక్టే. అంటే అవన్నీ కరెక్టే కానీ దానికి చాలా సమరం లాగా అనిపిస్తుంది. అంటే అండి ఒక అది అటెన్షన్ తో మీకున్న పాత జ్ఞానాన్ని పక్కన పెట్టి మీకు ఎక్కడికి సంఘర్షణ జరుగుతుందంటే తిష్ట వేసు కూర్చుంది ఆ పాత జ్ఞానం. దానివల్ల మీరు యొక్క దీన్ని వదలలేక, అంటే పాత జ్ఞానంతో కూడిన నేనుని అది వదిలేస్తే అన్ని అవగాహన అవుతాయండి. అంటే ఈ నేను కూడా ఆలోచన చేసి నేనున్నాను, నేను లేను అనే విషయం మనకు అవగాహన అవ్వాలి, మాటలతో కాకుండా లోతుగా. అది అంటే అది వదిలేయడానికి కూడా నాకు మనసే వదిలేవాడెవడు లేడు అక్కడ. మీరు తెలిసిందే, మీరు అవగాహన చేసుకుంటే అన్ని వదలబడతాయి. వదిలేసేవాడు లేడు, అండర్స్టాండింగ్ లు వదలబడతాయి. అంటే ఇక్కడ పరికరము మనసే ఉంది కాబట్టి దాన్ని అర్థం కావట్లేదు అందుకే. అది అది అంటే కాదండి, అన్నిటికీ. మనస్సే ఆ నేనుని తయారు చేసింది. మనసు అనే విషయం అది శాశ్వతత్వాన్ని ఆపాదించింది ఒక చూసేవాడికి. ఆ ఆలోచన మరో ఆలోచనతో సంఘర్షణ పడుతోంది. చూసేవాడన్న ఆలోచన మరొక ఆలోచనతో సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్. అందుకే జీవితం అంతా మనకు సంఘర్షణే. అదే మేడం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక డూప్లికేట్ ఇంకొక డూప్లికేట్ తోనే ఘర్షణ పడుతుంది అంతే. ఇంకా అంటే అంతా భ్రమతోనే ఘర్షణ పడుతుంది. ఆ భ్రమతోనే ఘర్షణ పడుతుంది. అందుకే జగమే మాయ అంటారు. ఉమ్. చాలా చాలా స్పష్టంగా అయితే ఉంది. అది 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 దాన్ని మనం ప్రయత్న అంటే చాలా ఒక ముఖ్యమైన అవగాహన. టాపిక్ ఇవాళది. అవును మేడం. అవునా? అవును, చాలా 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 ముఖ్యమైన పాయింట్ మేడం. ఇది అంటే అంటే ఇప్పుడు ప్రక్రియ అనేది ఒకటి ఏముందంటే ప్రతి క్షణము ఎరుకతోటి ఆ, ఆలోచనను చూడ్డం ఖండన కాదు, చేస్తూ. జ్ఞాపకం చేసుకోవడం. ఇదంతా ఆలోచన కదా అని మళ్ళీ అవును చూసేవాడు మేడం. లేడు. మీరు అక్కడ ఏం చేస్తున్నారంటే ఇదంతా గమనించాలి, ధ్యానం చెయ్యాలి, చేసేవాడు లేడు. అదంతా ఆలోచన సృష్టిస్తుంది. అంటే ఇప్పుడు ప్రక్రియ ఏంటి? ఎరుకతోటి ఉండడమే ప్రక్రియ అంతేనా? ఏమి అక్కర్లేదు, అవగాహన అవుతే చాలు. ఆలోచించేవాడిని, చూసేవాడిని, అబ్జర్వ్ చేసేవాడు, సెన్సార్ చేసేవాడు, ఆలోచనలు అవి కేవలంగా ఆలోచనలే. ఇంకా ఊరికే కొట్టి పడేయడమే అంతే. అంతే అందుకే చేయాల్సిందే అంతే. ఏ ప్రక్రియ వల్ల అనంతత్వాన్ని, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, కైవల్యోపనిషత్తులో నా కర్మణ ఆ అనంతత్వాన్ని పొందలేము ఏ కర్మ వల్ల. ప్రక్రియలన్నీ అనవసరం అక్కడ. ఆ, అవగాహన అవుతే, ఏమండి పాము అక్కడ ఉందని అవగాహన అవుతే జంప్ ఎలా చేయాలని మీకు తెలిసిపోతుంది కదండి. అవును మేడం. అవగాహన అవుతే చాలండి. అక్కడ ప్రక్రియలు ఏంటి, ఏం చేస్తే పాము నుంచి అది పామని నేను తెలుసుకోగలను అని అడుగుతారా?
అవగాహనకి ఓకే అంత మేడం. పవర్ ఉందండి. అవును, అవును, అవును మేడం. అవును ఇక్కడ మేడం. ఏం చాలా చేస్తున్నారంటే మీరు అవగాహనని పక్కన నెట్టేస్తున్నారు. మీ మైండ్ లో ఉన్న ధ్యానము, మరో రకమైన పనులు అవే మైండ్ ఇప్పుడు లో గట్టిగా పాతుకుపోయి. అవును, అవును మేడం. నేను అవగాహనను పక్కకు నెట్టేసి ప్రక్రియ గురించి ఆలోచన చేస్తున్నాను. అంటే ప్రక్రియతో ప్రక్రియలు ఎందుకు పట్టుకోవాలని. ఇక్కడ? అవగాహన అవుతే చాలదా? పాము ఉందని అవగాహన అవుతే జంప్ చేయడం అన్నది వస్తుంది. అవగాహన అవ్వకపోతే రాదు కదా. అవును మేడం. ఇప్పుడు జనరల్‌గా ఏమైందంటే అవగాహనను పక్కకు నెట్టేసి ప్రక్రియను ముందుకు తీసుకొచ్చాం కాబట్టి ఈ అవస్థలొస్తున్నాయి మీకు. అదే నేను చెప్తున్నాను. ఆ కండిషన్డ్ జ్ఞానం మిమ్మల్ని వదలటం లేదు కదా. ఎవరినీను అవును అందరినీ మేడం. కానీ చాలా వరకు ఈ కండిషనింగే ఉండిపోతోంది మనస్సుల్లో. ఆ కండిషన్డ్ మనస్సు ఎప్పుడూ కూడా ఇదేదో ఒక ఆలోచనలు తయారు చేస్తుంది. ఆ గత జ్ఞాపకాలతో, ఆ గత జ్ఞానంతోటి వచ్చిన వాటితో మనం అదే సత్యమని జీవిస్తున్నాం. భ్రాంతే సత్యమని. అవును మేడం. అందుకనే ఆ స్థితిని వర్ణించలేమన్నారు. మనస్సు నిశ్చలం అయితే అది ఎలా ఉంటుందని అడగకుండానే ఆయన చెప్పారు. ఇట్ కెనాట్ బి డిస్క్రైబ్డ్. ఎవరైనా నాకు తెలుసు అంటే వాళ్ళకి ఏమీ తెలియదు అన్నారు. ఎందుకంటే అది ఏ క్షణం కా క్షణం తెలుసుకోవాల్సిందే. అదే మేడం. ఇప్పుడు తెలుసుకునేవాడు నాకు లేడు. తెలుసు. అవును మేడం. ఇప్పుడు తెలుసుకునేవాడు నాకు లేడు అక్కడ. తెలుసు. అవును మేడం. ఇప్పుడు నేను కొన్ని కొంత జ్ఞానంతోటి అంటే శాస్త్ర అవగాహన గాని, లేకపోతే ఇట్లా మీలాంటి వాళ్ళు చెప్పిన అవగాహనతోటి నాకు తెలుసు అనే లోపలనే నాకు తెలిసింది ఓ అతి స్వల్పము అనేది ఒక అలా ఒక కాదు. నాకు ఉద్ధృతమైన తెలుసు ఒక అనేది ఒక ఆలోచన. ఆ! బేసింగ్ ఆన్ యువర్ కండిషన్డ్ నాలెడ్జ్. ఎవరిదో విన్నదో, ఎవరిదో చదివిందో ఇవన్నిట్లోంచి ఆ కండిషన్డ్ నాలెడ్జ్ ఉంటుంది మనకి. నా నా అవగాహన ఏందంటే, నాకు తెలుసు కొంత అనే ఆలోచన చేసే లోపలనే నీకు తెలిసింది ఏమీ లేదు అనేది అది ఎక్కడ మీరు ఒకటి మళ్ళీ తెర పాత వచ్చి జ్ఞానం తేకండి. నాకు తెలుసు అన్నది హ్మ్. ఒక ఆలోచన అండి. మీరు పాత జ్ఞానం ఆ! ఆ! తేకండి ఇక్కడికి. మీరు ఎప్పుడు ఆ గత ఆ! జ్ఞానాన్ని లింగరైపోతున్నారు. మీకంటూ మీరు ఎక్కడున్నారు? అది మీరే లేనప్పుడు మీకు తెలుసు ఏంటి? అది అది అలా ఖండించుకోవాలి. అదంతా ఆలోచన చేస్తున్న జిమిక్కు. మీకు బాగా గత జ్ఞానం లోపల పాతుకుపోయిందండి. ఆ గత జ్ఞానం కూడా అలాగే చెప్తోందండి. ఏంటంటే అసలు ఆ నేను దగ్గరికి వెళ్ళని ఎందుకు రమణ మహర్షి చెప్పారంటే నేనన్నది లేదని అర్థమవుతుందని. అది చెప్పరు. రిజల్ట్ చెప్తే వాళ్ళ ఎంక్వైరీ ఉండదు. మీకు జ్ఞానం ఏమిటి? స్వల్ప జ్ఞానం ఏమిటి? ఆర్జించినటువంటి విషయాలా జ్ఞానం అంటే? మనసులో పోగు చేసుకున్న విషయాలా? పాత జ్ఞాపకాలా? ఏది జ్ఞానం అంటే? ఓకే మేడం. అర్థమైందా నేనన్నది? నాకు ఆహా! జ్ఞానం అంటారు. అర్థమైంది. నేనే లేకపోతే నాకు అర్థమైంది. జ్ఞానం ఏమిటి? అది ఆ నేనుని కూడా మనసు తయారు చేస్తోంది. ఆ మనసు తయారు చేసే నేనులో జీవిస్తున్నాం. అది సత్యము, అదే నిత్యము అనే ఆపాదిస్తోంది మనస్సు. ఒక ఆలోచన తయారు చేసి శాశ్వతత్వాన్ని ఆపాదించి ఈ ఆలోచన ఇంకో ఆలోచనతో ఫైట్ చేస్తూ ఉంటుంది. అది జరుగుతోంది మనకి. అర్థమైందా మీకు? నేను ఎందుకు అర్థమైంది ఆ మేడం. మాటని కట్ అర్థమైంది. చేసానో మీకు అర్థమైందా? నాకు స్వల్పము, నాకెవరు స్వల్పం ఏంటి? పోగు చేసుకున్న జ్ఞానాలు, జ్ఞాపకాలు ఇవా మన జ్ఞానం? ప్రజ్ఞానం బ్రహ్మ అని అనడంలో ఎందుకనంటే ఆ అవేర్నెస్ లో వచ్చినటువంటి అదే అదే అంతేగాని అక్కడ మనస్సు బ్రహ్మ అనలేదు. మీరు చేస్తున్నదంతా మనస్సు స్థితే కదా. అవును మేడం. ఎప్పుడైతే ఈ మనస్సు నిశ్చలం అవుతుందో ప్రజ్ఞానం ఏముంటుంది అక్కడ. దట్ ఈస్ క్రియేటివ్ ఇంటెలిజెన్స్. అర్థమైందా? అర్థమైంది మేడం. మీరు చాలా గొప్పగా ఎప్పుడైతే అర్థమైంది మేడం. అర్థమైంది కదా. అదే నేను అనే దాన్ని మనం ఇంకా ప్రతి నిత్యం గుర్తు చేసుకోవాల్సింది. నేను అన్న దాన్ని మనస్సు తయారు చేసిన ఆలోచన. దానికి అస్తిత్వమే లేదు. అస్తిత్వాన్ని జన్మ జన్మల నుంచి భ్రాంతితో పెంచుకున్నాము. అర్థమైందా? అర్థమైంది మేడం. థాంక్ యూ మేడం. ముగించేద్దాం. అంటే నేను గట్టిగా మీకు ఎందుకు అడ్డానో మీకు అర్థమైందా? నాకు స్వల్ప జ్ఞానం, నాకు ఎక్కువగా జ్ఞానం అంటే నేను ఒకటి ఉన్నానా శాశ్వతంగా? అవును మేడం. కదా. అదే కదా మనం అక్కడ డిజాల్వ్ చేస్తే మళ్ళీ ఆ నేను ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచన తయారు చేసింది నేనది.
అవును మేడం. అది అలవాటు అయిపోయాం గనక అలా మాట్లాడుతాం అందరం. అందువల్ల ఏ క్షణం కా క్షణం ఇట్ ఈస్ డన్, జరుగుతున్నాయన్నీ. ఆ నేను లేకపోతే అద్భుతంగా అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. ఒకసారి రామస్వామి స్వామీజీ వచ్చినప్పుడు ఒక 25 మంది లాగా వాళ్ళకి టిఫిన్లు పెట్టి భోజనాలు పెట్టానండి. అంటే టిఫిన్లు పెట్టి అవన్నీ నేనే కడుగుతూ ఉంటే ఒక హనుమాన్ ఉపాసకులు నా దగ్గరికి వచ్చి, ఆయనకు ఇంత కొంత దివ్యజ్ఞాన సమాజ్ మెంబర్ కూడా, శివప్రసాద్ టీ పెడితే నువ్వు తాగడం తెలుసు కదా, ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు అని, ఎలా చేస్తున్నావు అన్నారు. నేను లేను గనక అన్నాను. అర్థమైందా? నేను లేను గనక అన్ని జరుగుతున్నాయి, నేను ఉంటే జరగవు. ఉమ్. ఆ అద్భుతమైన శక్తి పని చేయించేస్తూ ఉంటుంది మన చేత. ఒక రకంగా చెప్పాలంటే మీరే ఉదాహరణ మేడం. దాని ఆ ప్రక్రియకు ఇదికి అంటే ఎలా జరుగుతుంది అనేది దానికి కనిపిస్తుంది మేడం అది. జరుగుతాయండి, చాలా ఎక్సలెంట్ గా జరుగుతాయి. అసలు ఆ నేను ఇంటర్ఫీరెన్స్ లేకపోతే చాలా ఎక్సలెంట్ గా జరుగుతాయి. ఈ నేను వల్లే అన్ని పనులు వికృతం దాలుస్తున్నాయి. అసూయ, స్వార్థము ఇవన్నీ ప్రవేశిస్తాయి అప్పుడు. సో అర్థమైంది కదా అందరికీ. నేను ఆ, అర్థమైంది. క్లోజ్ చేస్తున్నానండి. అందరికీ నమస్కారం.